I tried to cut down even more. I had to shred down even more. But idanni untund kadandi, every hero has to face this when he has to maintain the good body. Ultimately, we all crave for a right project and right thing. And that is something was more interesting for me in this project. Superb. Every day has to be charged up. Okay, I want to go in front of the camera. I want to give my best. This was a feeling for me. And I loved the character, what I had done. This is something. So, exam anta rasesaru. Ippudu man results kosam wait chestunnamo. Exam ki meer baga prepare ayyaru kabatti results baga vastayi. ప్రిపరేషన్ లేకపోతేనే కదా మనకి ప్రాబ్లం వచ్చేది. అలాగే ఉంటుందండి. నేను అలాగే ఎగ్జామ్ పేపర్స్ రాసేటప్పుడు రాసేసాను. వదిలేయండి, అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వలేదేమో. అప్పుడు మీరు లవ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. చాలా అక్కడే అండి నేను పాస్ అయ్యింది. ఎంత మార్క్ వేస్తారనే టెన్షన్. అది టెన్షన్ అండి. రీచ్ అవ్వాలి కదా, అందరూ చూడాలి కదా. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. కరెక్ట్. టెన్షన్, లిటిల్ బిట్ టెన్షన్, గుడ్ టెన్షన్. ఇట్స్ గుడ్ టెన్షన్ ఐ వుడ్ సే. యా, అంటే ఎప్పుడైనా సరే మనకి చాలా ఎక్కువగా ఆడియన్స్కి నచ్చేది మదర్ సెంటిమెంట్ ఏదైనా ఉన్నా, లేకపోతే ఆ ఎమోషన్స్ని కరెక్ట్గా క్యారీ చేసినా డెఫినెట్లీ సినిమాని బాగా చూస్తారు. ఇక ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అనేటువంటి బ్యారియర్ కూడా ఇప్పుడు లేదు. అవునండి. సో ఐఎమ్ షూర్ దట్ దే విల్ వాచ్ దిస్ మూవీ. అండ్ అందులోనూ హొంబాళే అనగానే అదొక బ్రాండ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఓకే, హొంబాళే నుంచి ఒక సినిమా వస్తుందంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ వన్. ఎందుకంటే ప్రొడ్యూసర్ మీద అంత నమ్మకం, విజయ్ గారి మీద అంత నమ్మకం, ఆయన అలాంటి మూవీస్నే తీసుకొని వస్తారు అని. వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ ద బ్యానర్, రుక్మిణి? No, it's been a privilege to be associated with the production house. I think also as a audience member of Kannada films, that was one of the huge things aside from the story and the team that attracted me to this film was the belief that I know that a production house like this will leave no stone unturned to make that vision of the team come to life. And I think that's happened definitely. I saw the trailer for the first time as well yesterday. Okay. Movie చూసారా? కదా. చూపించలేదా మీరు? లేదండి. అవునా? అవునండి. ఇంకా ఎవరికి మూవీ చూపించలేదన్నమాట. సో డైరెక్ట్ గా మీరు ఆడియన్స్ కొంచెం చూసిస్తాం కదా. అదే బిట్స్ అండ్ పీసెస్. కొంచెం షార్ట్స్ ఉంది. బట్ అది ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వదు కదా, ఫుల్ చూడాలి. అలా అవ్వదండి ఈ టీంలో. అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ టీంలో. మేము మా వర్క్ చేయాలి, తర్వాత అడగాలి, ఓకే అంటే చూడాలి, లేకపోతే వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు ద హార్ట్ అండి. బికాస్ ద టీమ్, the technicians are the best and they are top notch basically, and they've tried to give them the best, and we should not doubt with such technicians and when you have the trust you should believe them totally. That is what I've done with this team and సూపర్. అండ్ మీరు చెప్పినట్టుగా మీరు అది వరకు చాలా కన్నడ మూవీస్ చేశారు, సో మెనీ సూపర్ డూపర్ హిట్స్ దట్ యూ హ్యావ్ డన్. కాకపోతే ఇలా ఒక పాన్ ఇండియన్ లెవెల్లో వచ్చినటువంటి ఫిల్మ్ ఇది మీకు ఒక ఫస్ట్ థింగ్, లైక్ యూ కమింగ్ టు అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ లేకపోతే యూ ఆర్ roaring star already. Oh, whatever, Andy. I don't know. People love me. People gave me that name and they love me. ఇక వర్కింగ్ స్టైల్ అంటారా, ఉగ్రంకి కూడా మీరు వర్క్ చేశారు ఆల్మోస్ట్ ఒక 4-5 years, అండ్ ఇప్పుడు ఈ మూవీకి కూడా వర్క్ చేశారు, అంతే డెడికేషన్తో వర్క్ చేశారు. సో యు ఆర్ ప్యాషనెట్, డోంట్ వరీ, రిలాక్స్, చిల్ అయిపోండి ఇంకా. సో విజయ్ గారి గురించి మీరు చెప్పారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ఆర్ ప్రొడ్యూసర్? చాలా లక్కీ అనుకుంటాను నేను, ఎస్పెషల్లీ అలాంటి పెద్ద బ్యానర్లో నాది ఇది 3వ సినిమా. కేజీఎఫ్ చాప్టర్ 1, సలార్ అండ్ దిస్ వన్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్లో ఉన్నారు కదా మీరు. అదే మూడు అదే. సో ఐ ఫీల్ సో లక్కీ. అనగా యూనో హొంబాళే ఎంత పెద్ద బ్యానర్ అనేసి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్లు దే సబ్జెక్ట్ చూస్ చేస్తే ఇలాంటి మూవీసే ఇవ్వాలి, మనము వరల్డ్ లెవెల్లో కాంపీట్ చేయాలనేది వాళ్ళ ఇది ఆ స్టాండర్డ్స్. సూపర్. ఈరోజు గరుడరామ్ గారితో ఆయన ఎప్పుడు చేయనటువంటి అన్యూజువల్ ఫీట్ ఒకటి చేయిద్దాం అనుకుంటున్నామండి. ఒక పాట పాడిద్దామని. బాగా పాడతారండి. అవునా? He's got a very interesting voice. ఇంట్రెస్టింగ్ వాయిస్. ఇది నేను ఎప్పుడు వినలేదే. మంచి వాయిస్ విన్నాను. After బాగా పాడతారు విన్నాను. ఇంట్రెస్టింగ్ వాయిస్. Times when serious discussion times లో బాగా పాడతారు. అవునా? ఓ ఆ పాట అన్నమాట. నాకు అర్థమైంది ఈ పాట. జస్ట్ ఒక ట్రయల్. మీకు ఇష్టమైన తెలుగు పాట? అయ్యో పాడొద్దు, చెప్పండి. నేను పాటని చెప్తాను, పాడడం రాదండి. ఓకే, పర్లేదండి. పాట ఏంటో చెప్పండి నాకు. నా ప్రీవియస్ ఫిల్మ్ లో డాన్స్ కూడా చేశారు. అవునా?
రొమాన్స్ కూడా చేశారండి. ఓ మై గాడ్, నా హీరోయిన్ కి రింగ్ కూడా పెట్టారండి వాళ్ళు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ తర్వాత. రామ్ గారు ఇంకా తప్పదు, పాటని మాటలాగా వదలండి ఒకటి. కానీ మీరు తెలుగు సినిమాలు చాలా చూశారు కదా, మీకు ఇష్టమైన పాట ఏంటి చెప్పండి. నాకు చిరంజీవి గారిది పాటలన్నీ ఇష్టమండి. ఓకే, గూవా గోరింకతో అదా? ఎంత బాగా పాడుతున్నారు మీరు పాట. పాడు గజాలా అని నాకే చెప్పారు ఏంటి? అంటే పాడడం కాదు అసలు మాట్లాడడానికి కూడా. కానీ ఇక్కడ మీరు సైడ్ ఏ సైడ్ బిలో ఇద్దరు సింగర్స్. తెలుగు సైడ్ లో నాకు బ్యాకప్ సింగర్ లో మీరు ఎంత రియలిస్టిక్ గా చేశారు తెలుసా, మేము నమ్మట్లేదు, మీరే పాడారు అవి. ఆ పాట అసలు మీరు పాడుతుంటే మీరే పాడారని అక్కడ ఆ విజిల్ మేము కూడా వేసాం హీరోతో పాటు. ఓ ఏంటి మీరు కూడా పాటలు పాడతారా? పాడతానండి, ఏదో నచ్చుతుందో లేదో తెలియదండి, ఏదో పాడతానండి. సేమ్ మీరు కూడా నాలాగే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను పాడతా, కాపీ రైట్ పడకుండా ఉంటే చాలు, స్ట్రైక్. కానీ ఐ హావ్ సంగ్ ఫర్ మై సాంగ్, ఫర్ మై మూవీస్ అండి. For my 2 films I've sung a song. Yes. I hope you might like it. You want to listen to my cousin's song, Rajakumara? Please. You want to listen to it? Yeah. I would love I'm to, ready to listen. because ikkada andru they're also giving him a lot of love to my cousin. I thought if I could sing that song, you guys might like it. Gudisale agali aramane agali aatavu nilladu endu aata nilladu ಹಿರಿಯರೆ ಬರಲಿ ಕಿರಿಯರೆ ಬರಲಿ ಭೇದವ ತೋರದು ಎಂದು ಭೇದ ತೋರದು ಎಲ್ಲ ಇದ್ದರು. I'm sorry. No problem. I don't want to get emotional You're or getting something. emotional. Yeah, No, because I really love my cousin. Yeah. I still miss him. I know. We all miss him. I still miss him. So it's not here. Wherever I talk about him, I get this thing. Okay, కొంచెం టైం ఇవ్వండి, తర్వాత I'll try to sing this song. And please don't mind. Please don't mind anybody. Please don't mind. ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఆయన మన మధ్యలో లేకపోయినా the films that he did and the social service that he did, Exactly. and alage the way he connected to people will always remain, and he's like immortal. He never said his good deeds to anybody. అదే చెప్పలేదు, ఆయన పోయిన తర్వాత మనకు తెలిసింది. So many మాకు people. కూడా తెలియదండి. Though I'm his cousin, though we are cousins, he never told me even once. And that is a very big thing what I've learned from him, and that is something any great guy should actually can take that thing from him. Like I think we should not ఈ కాయలో చేస్తే ఈ కాయకి తెలుకుడుదు కదండి, అలా మనసు వాళ్ళండి. I really like that. Somewhere, wherever he is, however he is, I just want him to be happy, and I know he's around us. Always be memorable to watch his movies, think about what he has done for so many people, and always remember in the film industry he is like Cheppan kada, he's like immortal ante. Yes, and I was pretty overwhelmed. Everybody are talking about him here. They've shown him so much of love. They're talking about him, and you guys are also missing him. Yeah. It's a great feeling, Andy, for us. It's a great feeling for us. So that is, and we all, from our family side, we highly respect this industry and each and everyone from this industry, Andy. Thank you so much, and so much of love to him and his family. Thank you, Andy. Thank you so much. Yep. Okay, so ఇక్కడ ఎవరు కరాటే, కుంఫు అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా? ఎప్పుడు నేర్చుకోలేదా? నేను చేశానండి. అవునా? కరాటే, కుంఫు, టైకుండో. ఎందుకండి అడిగారు ఈ క్వశ్చన్? ఓకే, అడిగా జస్ట్ సరదాగా వచ్చారా? అలా కాదు, జస్ట్ లైక్ దట్. ఇట్స్ a transition question. I am also like I have a yellow belt. Yeah, but I wear it on sarees. And it is called వడ్డాణం. చాలా మందికి వాళ్ళు చెప్పిన డైలాగ్స్ ఫేమస్ అవుతాయి. ఆ డైలాగ్ని మళ్ళీ రిపీట్ చేయమని చెప్తారు. ఓకే, అవి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి, నా దురద కొద్దీ నేను చెప్పించుకుంటున్నాను ఈ డైలాగ్. చెప్పండి, నన్ను చూసి చెప్పండి. ఓ ఓకే, కత్తే చూసారా? తెలుగులో కూడా చెప్తాను, చెప్పండి. గడిత. వా క్యా బాత్ హై, క్యా బాత్. సప్త సముద్రాలు దాటిలో ఆవిడ ఫేమస్ డైలాగ్. సో దట్ బికేమ్ సో ఫేమస్ దట్ ఐ థింక్ షీ మస్ట్ హావ్ బీన్ టెలింగ్ దిస్ సో మెనీ టైమ్స్. అవునవును, పీపుల్ క్యాచ్ మీ ఇన్ ది ఎయిర్పోర్ట్ అండ్ దే లైక్ మ్యామ్ ఒక్కసారి గాడిద, మ్యామ్ ఒక్కసారి. అసలు చూసారు ఎంత అదృష్టం మీకు, జనాలే వచ్చి మేడం నన్ను గాడిద చెప్పండి, ప్లీజ్ టెల్ మీ కత్తి, టెల్ మీ గాడిద, ఇట్లాగా. సో ఈ మూవీలో అలాంటి డైలాగ్స్ ఏమైనా డిఫరెంట్గా ఏదైనా ఉందా? మీరు అలాగో చెప్పరు.
Is there, sir? You think? మురళి గారు ఒక్క డైలాగ్ ఏదైనా చెప్పొచ్చు కదా మీరు మూవీలో నుంచి ఒక్కటి నేను చెప్తా డాక్టర్ సూరి గారికి ట్రైలర్ చెప్పండి ట్రైలర్ డైలాగ్ చెప్పొచ్చు అది నానేడు బిళ్ళ అదంగా నీవే ఓకే అద్దంలో నమ్మకం నేనే చూసి నేను భయపడలేదు అమలా ఇంకా నువ్వేంట్రా నా ఇంకా నువ్వేంట్రా అన్నా ఇది కట్ చేసేసి వేస్తారు తెలుసా నా ఫేస్ పెట్టి నాకు నా ఫ్యూచర్ ఏంటో అర్థమవుతుంది సారీ మేడం డైలాగ్ అండి లేదండి సూపర్ అండ్ మీరే డబ్బింగ్ చెప్పారా తెలుగు కూడా తెలుగు లేదండి ఇట్ వాజ్ వేరే ఎవరో చేశారు బట్ యువర్ వాయిస్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ మీరు తెలియదండి డైరెక్టర్స్ కాల్ దే డిసైడ్ ద థింగ్స్ సో కన్నడ నా వాయిస్ ఉంది తెలుగు ప్రాబ్లీ నెక్స్ట్ టైం ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ ట్రై అండి జస్ట్ లైక్ దట్ అంతే ఓకే సో కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మీకు బగీరా ఎవరైనా మీరు బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ బజర్ లేదు సో ఇక ఏమైనా చెప్పొచ్చు మీరు బగీరాతో రైమ్ అయ్యేటువంటి ఒక తెలుగు సినిమా పేరు చెప్పండి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఫేమస్ రాజమౌళి గారి ఫిల్మ్ బగీరా ఏమండి బగీరాతో రైమ్ అయ్యే ఒక తెలుగు ఫిల్మ్ No. బజ్ అని నో అనకూడదు -10 points I can think of something that rhymes, but I don't know. Ram Charan is the Magadira. Magadira. Yes. I won the question. Yes. I went -10. He said I said Magadira. Yeah, he said, but he did not press the buzzer. He was not loud, Ram Garu. You were not loud, Ram Garu. Okay. Place in the order of release. Okay. You have to place it in the order. Correct గా తెలిస్తేనే మీరు బజర్ ప్రెస్ చేయాలి లేకపోతే ప్లీజ్ డోంట్ ప్రెస్ ద బజర్ -10 అవుతుంది మీకు బాహుబలి ఉగ్రం కాంతారా సలార్ చెప్పండి మీరు క్వశ్చన్ చెప్పండి You can't do this, sir. మీరు first safety బాహుబలి ఉగ్రంలో ఈయన బజర్ ప్రెస్ చేశారు బాహుబలి ఉగ్రం కాంతారా సలార్ ఉగ్రం అండి బాహుబలి అండి ఆలోచన కాంతారా అండి సలార్ అండి నాకు చాలా హ్యాపీగా ఉందండి ఏదైనా క్వశ్చన్ నేను విన్ అయితే ఎప్పుడు నేను విన్ అవ్వలేదు ఈ క్వశ్చన్ ఓకే ఇప్పుడు ఫుడ్స్ విషయానికి వద్దాం ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 3 years పాటు ఫుడ్ తినలేదు కాబట్టి ఓకే ఒకటి మీకు తర్వాత మీకు అలా మేము పాస్ చేస్తూ ఉంటాం మా దగ్గర ఫుడ్ లేదు మేము ఐటమ్స్ చెప్తూ ఉంటాం అంతే 2 చెప్తాం అందులో మీ ఫేవరెట్ ఏంటో చెప్పాలి ఓకే అండి బిసిబెల్లిబాత్ ఆర్ చిత్రాన్నం విత్ కర్డ్ అండి సూపర్ కాంబినేషన్ ఓకే మా దగ్గర 2 లేవు వడే ఆర్ హోలిగే ఓకే అమ్మో స్వీట్స్ ఎంతైనా తినొచ్చండి ప్రాబ్లం లేదు యూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డైట్ రెస్ట్రిక్షన్స్ హౌ బ్యాడ్ ఈ మధ్య హీరోయిన్స్ ఇట్లా తయారైపోతున్నారు I was eating everything sweet. I remember once when we were shooting, poor Murli sir, he was on diet, he was eating his watermelon in the corner, and manaku oka montage scene undi where we were on the bike and we're going somewhere akkada side lo there's a ice cream fellow in that cart. So I was like, oh wow, sir, in Goa lo shooting, and it was very hot and muggy and all. I was like, oh wow, ice cream would be great. No sir, pack up tarvata Murli sir has bought ice creams for everybody on set and he didn't need one. He continued with his watermelon and papaya. but చండాలంగా ఉంది ఇప్పుడు చెప్పండి మీరు లేదు అందరికి ఐస్ క్రీమ్స్ మురళీ sir కి papaya. యా అసలు మీరు ఈ బగీరా దాని గురించి ఒక రీల్ చేయాలండి ఫుడ్ Day 1 watermelon juice, 2 watermelon juice, 3 watermelon juice అని బట్ ఇట్స్ ఓకే ఇన్నేళ్ళు నేను కూడా ఫుడ్ అనేది ఓన్లీ మనం ఇట్లా తింటున్నాం అనుకున్నాం మనం కళ్ళతో కూడా తినొచ్చు వేరే వాళ్ళు అలా తింటుంటే అలా దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఈటింగ్ ఐ ట్రైడ్ అండి వర్కౌట్ అవ్వట్లేదా ఓకే ఇప్పుడు రామ్ గారికి ఏం ఫుడ్ ఇష్టమో కనుక్కుందాము మసూరన్నం ఆర్ పులిగోరే ఓకే ఎలా చేస్తారో చెప్పండి ఏమంటే మీరు కూడా లవ్ మ్యారేజ్ కదా ఒక్క రోజైనా మీరు ఏమైనా వంట చేసి పెట్టారా ఆవిడకి ఎందుకండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నేను కూడా సుమానే అవునా వావ్ షీఈస్ అ డాక్టర్ యా డెంటిస్ట్ ఓకే లైట్ గా మీకు ఏం తెలుసు పులిహోర గురించి పులిహోర అంటే కొబ్బరి చింతపండు అనక ಬೇಡಿಗೆ ಮೆಣಸಿನಕಾಯಿ ಇವೆಲ್ಲ ಹಾಕ್ಬಿಟ್ಟು పులిహోర ಗೊಜ್ಜು రైస్ కలిపేస్తే దట్స్ వెరీ ఈజీ కదండి పులిహోర గొజ్జు ఇలా మనం చేసేస్తే ఎంత ఫాస్ట్ గా అయిపోద్ది కదా చాలా ఈజీ గొజ్జు తీసుకొని రైస్ మిక్స్ అయిపోయింది కదండి అవును చాలా ఈజీ ఇది కానీ ఇక్కడైతే మేము కొబ్బరి వేయము మరి కొబ్బరి వేస్తారా పులిహోరలో నాకు తెలియదు కర్ణాటకలో వేస్తారండి
మీరా? ఏమో చెప్పలేమండి. ఓకే, టొమాటో బాత్ ఆర్ వాంగి బాత్? టొమాటో బాత్. ఎందుకంటే నాకు వాంగి బాత్ ఇష్టం వేసి ఎంత బాగుంటుంది. యూ లైక్ వాంగి బాత్? యూ లైక్ నాకు టొమాటో. ఓకే, ఎనీవే మన ఇద్దరం తినట్లేదు. ఓకే, దీని పేరు చిరోటీనేనా ఆర్ రవా ఉండే? చిరోటి. రెండు కావాలా? ప్లీజ్ మీరు కొని నాకు కూడా ఒక ప్యాకెట్ పంపించండి. భలే ఉంటుందండి చిరోటి. ఇప్పుడు మనం హైదరాబాద్కి వచ్చేస్తున్నాం మెల్లిగా, ఇలా కర్ణాటక నుంచి మనం హైదరాబాద్కి వచ్చేస్తున్నాం. ముద్దపప్పు లేదా బిర్యానీ? బిర్యానీ. ఓకే, బిర్యానీ అండి. ఇంకా అడగలేదు నేను మిమ్మల్ని. ఆయన 3 years నుంచి పాపం చాలా నష్టం. బిర్యానీ అండి, చాలా ఇష్టం కదండి, చెప్పేస్తాను బిర్యానీ అండి. బిర్యానీ అండి. యా యా. ఉలవచారు బిర్యానీ లేదా మనకి మామూలు చికెన్ బిర్యానీ? చికెన్ బిర్యానీ విత్ ఉలవ చారు అండి. ఉలవచారు చికెన్ బిర్యానీ అన్నమాట. ఓకే. నో అక్కడ సైడ్ లో ఉలవచారు ఉండాలి, ఇక్కడ బిర్యానీ ఉండాలి. అలాగే టేస్ట్ చేసుకుని ఇలా బాగుంటుందండి. వద్దు, ఇక్కడ మనకి ఉలవచారు బిర్యానీ దొరుకుతుంది. అలా వద్దండి నాకు. వద్దా? ఓకే, విడిగానే కావాలి. అది కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది కూడా ట్రై చేస్తాను. కానీ నాకు ఇలా తినేకి చాలా ఇష్టం అండి. ఓకే. అన్ని మిక్స్ చేసేస్తాను. పాపం దేవుడు మంచి టేస్ట్ బడ్స్ ఇచ్చి ఇలాంటి ఒక సినిమా ఇచ్చారు. గేవ్ గుడ్ టేస్ట్ బడ్స్, కానీ ఈ సినిమా కూడా ఇలాగే ఇచ్చేసారు. ఫైనలీ మీకే ఆవకాయ లేకపోతే స్వీట్సా? వాట్ డూ యూ ప్రిఫర్? What is avakkai? ఓపెన్ ఆవకాయ. ఓ, పిక్కుల్. పికిల్ మోస్ట్ ఫేమస్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆవకాయ టేస్ట్ చేశారా మీరు? I think so, yeah. లేదు, మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు. ఐ డోంట్ థింక్ యూ హావ్ టేస్టెడ్ Okay, ఇట్ then I have not ప్రాపర్లీ. tasted. రైస్ ghee and Okay. very nice. Okay, done. Okay. To be continued. టు బి కంటిన్యూడ్. పాపం ఆయనని మనం కుకింగ్ గురించి అడిగాం, కానీ రుక్మిణిని అడుగుదాం ఇప్పుడు. బిసిబిల్లి బాత్ ఎలా చేస్తారు? తెలుసు. చెప్పండి. ನಿಮಗೆ ಕೇಳಿದ್ದು ನಿಮಗೆ ಕೇಳ್ತೀನಿ ನಾನು, ನೀವು ಹೇಳಿ. నాకు తెలీదు, సారీ. నిజంగా నాకు తెలీదు. బిసి బేళ బ్యాచ్ చేసే తెలియదా? హలో, తెలియదా? నాకు కుకింగ్ తెలీదు. అయ్యో, నాకు తెలుసు, చెప్తాను. నేను బిసిబిల్లి బాత్ ఎలా చేస్తాను అంటే, నేను ఫస్ట్ ఫోన్ తీసుకొని దాంట్లో హౌ టు మేక్ బిసిబిల్లి బాత్ దాన్ని ఇక్కడ పెడతాను, అది యూట్యూబ్లో వస్తుంటే చేస్తాను. దట్ ఈస్ ద ఆన్సర్ యాక్చువల్లీ. నెక్స్ట్ టైం సుమ గారు అసలు ఎవరు కుక్ చేస్తున్నారు ఇప్పుడు అవి లేకుండా? ఏది కుక్ చేయాలన్నా ఒకటి టైప్ చేయి, అక్కడ పెట్టేసి. ఓకే, సో ఆల్మోస్ట్ ఐ థింక్ మనము రైట్ ఫ్రమ్ వాట్ యూ కుడెంట్ ఈట్ టు ది ఇంజరీస్ దట్ యూ హ్యాడ్ ఆన్ సెట్ టు ఎలా ఉండబోతుంది అన్నీ వీ హ్యావ్ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ గురించి మీరు ఎలాగో చెప్పారు. ఇక ప్రశాంత్ గారి సినిమాలో అంటే ఒక మదర్ సెంటిమెంటు, అలాగే ఆడియన్స్ నుంచి కొట్టును వాడిని కొట్టు అనే ఇంతవరకు తీసుకొని వెళ్తారు. అలాంటిది ఒకటి ఉండబోతుందని ట్రైలర్లోనే తెలిసిపోయింది మాకు. ఎనీథింగ్ ఎల్స్ దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ విచ్ యూ కెన్ రివీల్ లిటిల్? అంటే ఏమైనా అగ్రిమెంట్ సైన్ చేసేస్తారా అండి? లేదండి, అంత లవ్ అండి స్క్రిప్ట్ పైన. అంత లవ్ ఆడియన్స్కి సర్ప్రైజింగ్గా ఇవ్వాలి, బ్లాంక్గా రావాలి ఈ పిక్చర్ చూసేకి. అండ్ దే షుడ్ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ద మూవీ, దే షుడ్ లవ్ ద క్యారెక్టర్. దట్ ఈస్ ఆల్ వీ వాంట్ అండి. చెప్పాక ఎంత టైం పడుతుందండి, చెప్పాలి కానీ చెప్పకూడదండి. అంత ఎఫర్ట్స్ ఇచ్చాము ఈ ఫిల్మ్కి. సో ఐ థిಂಕ್ ಪೀಪಲ್ ಮಸ್ಟ್ ಟೆಲ್ ದ ರಿಸಲ್ಟ್ಸ್ ಅಂడి. ಎಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ತುಂಬ ಸಂತೋಷವಾಗಿದೆ. ನಾನು ಕನ್ನಡ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಬಟ್ ಲೇಟಾ ನಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡ ಯಾರೂ ಇಲ್ಲ, ಅದಕ್ಕಾಗೆ ಸ್ವಲ್ಪ. ಸೊ ವಾಟ್ ಯು ಶುಡ್ ಡೂ ಇಸ್ ಮೇಕ್ ನಾಟ್ ಇನ್ 4 years 1 film, ಮೇಕ್ ಇನ್ 1 year 4 films. ದೆನ್ ಐ ವಿಲ್ ಲರ್ನ್ ಕನ್ನಡ ಫಾಸ್ಟ್. ಬಟ್ ಬಹಳ ಮುದ್ದಾಗಿ ಮಾತಾಡ್ತೀರಾ ಕನ್ನಡ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀರಾ. అమ్మో, ముద్దుగా మాట్లాడుతున్నాను చెప్పేశారు. ఓకే, సో వన్స్ అగైన్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ October 31st మూవీ విడుదలైన తర్వాత we will see you all soon. Thank you so much, Andy. Okay, thank you so much, Andy. Thank you.